ఇదేనా వార్త? నేను ముందుగా ఆంధ్రతో ఉన్నాడు ఏబిఎన్ ఏది ఉన్నారా? మీ ద్వారా మీ యాజమాన్యం రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు ఏ ఐటెం వేసుకుని పర్వాలేదు కానీ ఫోటో మంచి ఫోటో వేయండి. లేటెస్ట్ ఫోటో వేయండి. మరీ ఈ రకమైన ఫోటో వేస్తే పాపం నాకు కూడా అమ్మాయిలు ఒకళ్ళ ఇద్దరు ముగ్గురు ఉంటారు. ఏమి సత్తాప రెడ్డి వెళ్ళుకున్నారని అనుకుంటారు. ముందు యాజమాన్యానికి అది చెప్తున్నాను. ఫోటో లేకపోతే ఫోటో పంపిస్తాను. మీరు ఏది రాసుకోండి పర్వాలే. ఇలాంటి అసత్యాలు ఎక్కడిచ్చారండి చెప్పండి. ఎక్కడ ఇచ్చారని చెప్పండి. ఇందులో ఏది సత్యం ఏది అసత్యం ఒకవేళ మీ ఇక్కడ విలేకరిగా ఉంటే అని అడగమనండి. అలా అడగండి నన్ను ప్రశ్న. ఏమన్నారు? 30 లక్షలకి 30 ఎకరాలు రద్దీ అయిపోయింది, వీళ్ళు ఫ్యాక్టరీ పెట్టలేదు. ఇస్తే కదా ఒక 100 లేఖలు రాశారు మా 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 కుటుంబ సభ్యులు. సార్ ఇక మాకు అక్కడ పెండింగ్ ఉంది, ఇవ్వండి, ఫ్యాక్టరీ పెడతాము, ఫ్యాక్టరీ పెడతామని. ఎందుకు ఇలాంటి అసత్యాలు రాసుకొని ఏదో ఎందుకు? నేను వచ్చి గీతం భూములు అడిగాను కదా. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు తన కుటుంబ సభ్యులకు వచ్చి 5,000 కోట్ల రూపాయలు అప్పనంగా, మళ్ళీ చెప్తాను, అప్పనంగా వాళ్ళకి కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వం. ఇది ధర్మం కాదు కుటుంబ సభ్యులకు ఇవ్వడం అనేది. అందుకని ఎందుకంటే లోన మళ్ళీ అది కూడా పెట్టారు. ఇది కూడా గీతం కూడా ఎత్తారు, గీతాన్ని కూడా ఎత్తారు. ఇప్పుడు అప్పుడు బాగలేదు ఏంటి, ఎందుకు కూడా ఎత్తారు. అది ఎస్ ఎందుకు చెప్తానంటే ఆయన ఏమి ఇచ్చారు స్టేట్మెంటు? ఈ భూమి నా అధీనంలో ఉంది, నా కబ్జాలో ఉంది, ఇది 5,000 కోట్లు కాదు 1,000 కోట్ల రూపాయలు అని చెప్పి ఆయన ఇచ్చారు స్టేట్మెంటు. అంటే బలిసిన వాళ్ళు, అధికార బలం ఉన్న వాళ్ళు కబ్జా చేసి వచ్చా 1,000 కోట్ల భూమిని. పేదవాడు వచ్చి ఒక 5 సెంట్లో 1 సెంట్లో ఉంటే ఆడి మీకు వచ్చి ప్రభుత్వం దాడి చేస్తాయా? ఇదే ధర్మం? పాపం ఎవరు మరి ఆ యాజమాన్యాన్ని ఫీడ్బ్యాక్ ఇచ్చారో ఏంటి వాస్తవాలు ఏంటి తెలుసుకోకుండా ఇలాంటివి రాకండి. ఇది నేను మాట్లాడిన ప్రతి మాట ఇది మా రికార్డెడ్గా చెప్తున్న మాట. నన్ను అడిగితే నేను చెప్పాను కదా వాస్తవం, నన్ను దాయను కదా. ఏంటండి అడిగితే ఎందుకు అత్యుత్సాహం? గీతం భూములు 5,000 కోట్లకి ఈ 30 కోట్లకి ఎందుకు ఈ ముడి? 30 లక్షలకి 30 కోట్లు 30 లక్షలకి 30 లక్షలు 30 లక్షలు అంటే 30 ఎకరాలు అంటే 9 కోట్ల అంటే మొత్తం డబ్బు ఎంత వస్తుంది? 1,00,000 రూపాయలు. 10 లక్షలు ఎకరం గవర్నమెంట్ 10 లక్షలు ఇచ్చింది. 9 కోట్లు అంటే చూస్తే సార్ మొత్తం 30 కాదు, ఎకరం 1,00,000 ఎకరం 10 లక్షలకి ఇచ్చింది. ఎకరం 10 లక్షలు, కోటి రూపాయలు రాస్తే ఎకరం 10 లక్షలు 3 కోట్లు ఇద్దాం అమ్మా. ఇప్పటికి ఫ్యాక్టరీ వచ్చేది లే అంటే మరి ఇవన్నీ ఇంకా వెళ్తే అదొక డిబేట్. ఆ డిబేట్లో వెళ్ళదలుచుకోలేదు. కానీ ఆ వార్త మాత్రం మీరు అడిగారు కాబట్టి చెప్పారు, లేదా నేను చెప్పదలుచుకోలేదు. నాకు కూడా ఉదయం చూసిన తర్వాత సరే వార్త అది బోగస్, ఇది పనికిమాలి ఫేకు, ఇది చూసిన తర్వాత ఆ పేపర్ తాలూకా స్టాండర్డ్స్ని ఆలోచిస్తారు. నాకు నా సంగతి తెలుసుకుని ఆ ఫోటో బాగాలేదు బాధ మాత్రం. ఓకే బాయ్.